బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. హైకోర్టులో ఆల్రెడీ స్టే ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పేసి ఆ పిటిషనర్ కూడా మందలించిన పరిస్థితి. సో ప్రభుత్వం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారు ఉన్న రిటైర్డ్ ఐఏఎస్. సార్ ఏంటి ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది, అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం మంత్రులు చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో కొట్టివేయడం అనేది ఒక శుభ పరిణామం. సో సుప్రీంకోర్టు ఎట్లాంటి కండిషన్స్ అటాచ్ చేయకుండా వాళ్ళని పిటిషన్ విత్డ్రా చేసుకోమన్నది వాళ్ళు ఎలాంటి కండిషన్ లేకుండా విత్డ్రా చేసుకున్నారు. సో సుప్రీంకోర్టు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే హైకోర్టులో పెండింగ్ ఉండగా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారనేది. అది వాస్తవం కూడా. ఎందుకంటే వాళ్ళు హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళడం అనేది అత్యంత ఉత్సాహం చూపించడం తప్ప ఇంకో ఇది కాదు. అదేవిధంగా గతంలో కూడా గవర్నమెంట్ జీవో ఇవ్వకన్నా మొదలే అట్లాంటి జీవో ఇవ్వకూడదని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వాళ్ళు వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అత్యంత ఉత్సాహం, అదేవిధంగా బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేక ధోరణి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మేము కోరేది ఏంటంటే ఏదైనా చట్టబద్ధంగా పోదాం, చట్టపరంగా పోరాటం చేయడానికి అందరూ కూడా రెడీగానే ఉన్నాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోవడానికి వీల్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా ఉందంటే వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఒక కమిట్మెంట్లో ముందుకు పోతున్నారు కాబట్టి కొంత సంతోషంగా అంటూ ఉండొచ్చు. బట్ అది ఒకటే మనకు ఫైనాలిటీ కాదు. ఇప్పుడు మనకు హైకోర్టులో విచారణ 8th రోజు ఉంది కాబట్టి ఆ 8th రోజు మేము కూడా ఇంప్లీట్ కావడం జరిగింది బీసీఐఎఫ్ తరఫున. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా నా బీసీఐఎఫ్ తరఫున మా అడ్వకేట్ కూడా అక్కడ అటెండ్ కావడం జరిగింది. అయితే 8th రోజు మేము కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాం. ఎందుకు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది కంటిన్యూ చేయకూడదని చెప్పేసి. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చిందో 50% సీలింగ్ను ఆల్రెడీ బ్రేక్ చేసినారు. 60% రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు దేశంలో. అట్లాంటప్పుడు మరి ఈ స్థానిక సంస్థల్లో మీకు వచ్చిన బాధ ఏంది? ఏమైనా రాజ్యాంగం సీలింగ్ పెట్టిందా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఆర్టికల్ 243 D6లో కానీ T6లో కానీ 50% మించకుండా ఉండకూడదు అని చెప్పి సీలింగ్ లేదు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చుకోమన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానికి వదిలేసిండ్లు. అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్వెన్ అయ్యి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ గైడెన్స్ లేదు కాబట్టి మేము గైడెన్స్ చేస్తామని 50% పెట్టడం అనేది చాలా మేము యాక్సెప్ట్ చేయనటువంటి అంశం అది. సో మేము పదే పదే చెప్తున్నాం, 100% మీరు అవసరమైతే ఆ ఆర్టికల్ 243 D6 T6ను అమెండ్ చేసి రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి ఈ పంచాయతీరాజ్ చట్టాలు ఎప్పుడైతే 93, 94, 73rd, 74th అమెండ్మెంట్ చేసినారో మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికీ చాలా వరకు చెప్తున్నారు కోర్టులోకి ఎవరు వెళ్ళొద్దు కోర్టుకు సంబంధించి. ఎట్లా మరి 42% రిజర్వేషన్ ఒకవేళ ఇప్పుడు హైకోర్టులో ఎల్లుండి తీర్పుకు సంబంధించి బీసీలకు పాజిటివ్గా వచ్చినా మళ్ళీ ఇప్పుడున్న పిటిషన్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా? 100% ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. మనం ఎవరిని పోవద్దు అని చెప్పి ఆపలేం. కానీ ఇక్కడ ఒక అప్పీల్ చేస్తున్నారు వాళ్ళకి, అంతే. వాళ్ళని ఆపడం లేదు, అప్పీల్ చేస్తున్నారు. మీరు వెళ్ళి అనవసరంగా బీసీలకు ఇచ్చేటువంటి దాన్ని అడ్డుకోవద్దని అడుగుతున్నారు. ఇప్పుడు వాస్తవానికి చూస్తే 2012లో కూడా బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు కూడా పిటిషన్ వేశారు. ఇదే వర్గీయులు, ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు. మళ్ళీ 2018లో కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వేశారు. ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు పోతున్నారు. అంటే వీళ్ళకి ఉద్దేశం ఏంటి? ఈ బీసీలకు వీళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు, వీళ్ళందరూ కూడా ఇట్లాగే ఉండాలి, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి, అణిగిమణిగి ఉండాలనేటువంటి ఆలోచన. ఏం ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలకు పాలనలో భాగస్వామ్యం వద్దా? ఇవన్నంటే మేము ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి, మెరిట్ గురించి మాట్లాడతారు. ఓపెన్ కాంపిటీషన్, మెరిట్, ఇంకా దానికి మీనింగ్ ఎక్కడుంది? ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీ మెరిట్ ఏంటి? బీసీ ఎస్సీ ఎస్టీల కంటే మీ మెరిట్ ఎక్కువ ఉందా? మరి అట్లాంటి అదేవిధంగా మీరు ఇంజనీరింగ్ సీట్లు, మెడిసినల్ సీట్స్ ఏదైతే మేనేజ్మెంట్ కోటా కొనుక్కొని వాళ్ళ మీరు డాక్టర్లు అయ్యి వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నారు, దాంట్లో ఉన్న మెరిట్ ఏంటండి? సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. అవన్నిటిని మనం చర్చించాలంటే వేరే మనం డయాస్ మీద చర్చించవచ్చు. కానీ ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన జరిపి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్లకు అనుకూలంగా ఈరోజు ఏదైతే రిజర్వేషన్లు 42% బీసీలకు స్థానిక సంస్థల్లో పెంచారు, ఇంకా విద్యా ఉద్యోగాల్లో పెంచాల్సిన అవసరం ఉంది. దాని కొరకు సెపరేట్ పోరాటం చేద్దాం.
బట్ ఈ స్థానిక సమస్యలకు సంబంధించిన దానికి సంబంధించి మేమందరం కూడా ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అవుతాం. 100% దాన్ని అమలుపరచాలని చెప్పి కోర్టులను కోరుతాం. అంటే ఇప్పటికీ ఆల్రెడీ కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థలకు సంబంధించి. కేవలం ప్రభుత్వం ఇంత హడావుడిగా ఓ పక్కన చేయడం, మరో పక్కన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరో పక్కన కొంతమంది పొలిటికల్ లీడర్స్ చెప్తున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ చెల్లదు, ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతాయని కూడా చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది మరి? లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి, మేము లేవని అంటలే. సో గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి ఏంటంటే కొత్తగా మనకు ఒక కులగణన జరిగి డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనం ముందుకు పోతున్నాం. చూద్దాం రేపు కోర్టులు కూడా మళ్ళీ దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాయనేది. సో ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి బీసీ ప్రజలు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల కొరకు గట్టిగా ఉద్యమిస్తే 100% సాధ్యమవుతుంది. అంటే బీజేపీ స్టాండ్ కూడా జీవోకేమో మద్దతు తెలుపుతున్నాం అంటున్నారు. మరి 9th షెడ్యూల్ పెట్టడానికి మాత్రం మద్దతు తెలిపట్లేదు. దాంట్లో 10% రిజర్వేషన్ ముస్లిం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి బీజేపీ స్టాండ్స్ కూడా అర్థం కావట్లేదు అసలు బీసీ రిజర్వేషన్ సంబంధించి. బీజేపీ మొదటి నుంచి కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. వాళ్ళకు బీసీల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. ఆ రోజు 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు వీపీ సింగ్ గవర్నమెంట్కు మద్దతు ఉపసంహరించి బీసీలకు రిజర్వేషన్లు వద్దని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వాదించినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఎవరు అడగకుండానే అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు. సో బీజేపీకి మొదటి నుంచి కూడా బీసీల మీద ప్రేమ ఏమాత్రం లేదు. వాళ్ళు ఎప్పుడైనా రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కేవలం బీసీలను ఓటు బ్యాంక్గా మాత్రమే వాళ్ళు వాడుకుంటారు. సో మేము మొదటి నుంచి పదే చెప్తూ ఉన్నాం. ఇవాళ మీరు ఎవరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ తెచ్చిన మేము గత 6 నెలల నుంచి మాకు 42% మాది బిల్లు మీ దగ్గరకు వచ్చింది, మీరు దాన్ని పరిశీలించి దాన్ని యాక్సెప్ట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించండి మేము అడుగుతూ ఉంటే దాని మీద రకరకాల క్వరీలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినారు. 6 సార్లు క్వరీలు వేస్తే 6 సార్ల క్వరీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిప్లై అయ్యేలాగా పంపించింది. సో అట్లాంటప్పుడు ఇంకా మరి కేంద్ర క్యాబినెట్ కూర్చొని వాళ్ళు దానిపైన ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్. ఇకపోతే ముస్లిమ్స్ అందులో 10% కలిపిన్లు అంటే యాక్చువల్గా ముస్లిమ్స్ అనేది మనకు 1971 అనంతరామన్ కమిషన్లోనే 6 కులాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో 2007లో 14 కులాలు కలపడం జరిగింది. ఇప్పుడు ఈ 2007లో కలిపిన 14 కులాలను కూడా హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్స్ మీద కంటిన్యూ అవుతుంది. ఒకవేళ బీజేపీకి నిజంగానే ఆ 14 కులాలను కలపడం అభ్యంతరంగా ఉండుంటే మీరు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి పిటిషన్ వేయండి, దాన్ని కొట్టేయించండి. సో అది సుప్రీంకోర్టులో అది హ్యాంగింగ్ ఇన్ బ్యాలెన్స్ అంటే అది వేలాడుతూ ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మీ రాష్ట్రాలలో మటుకు మీరు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చుకుంటారు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ యూపీలో కానీ ముస్లిం బీసీలకు రిజర్వేషన్లు లేవా? ఓన్లీ ఇక్కడే ఉన్నాయా? ఓన్లీ ముస్లింలను ఒక సాకుగా చూపి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం అనేది కరెక్ట్. చాలా స్పష్టంగా చెప్తుంది, మమ్మల్ని అడిగి 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారా, మీకు హామీ ఇచ్చే ముందు తెలియదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చెప్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజల యొక్క నాడిని గమనించి హామీలు ఇస్తూ ఉంటాయి. ప్రతిదీ బీజేపీని అడిగి తీసుకుంటారా? ఎవరు గవర్నమెంట్ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు కొన్ని హామీలు చేస్తారు. హామీలను అమలుపరిచే బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఇప్పుడు ఆ మాటకు వచ్చేస్తే ఆ రోజు జయలలిత గారు 94లో తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఆ రోజు పివి నరసింహరావు అన్నాడా మమ్మల్ని అడిగి మీరు అక్కడ హామీ ఇచ్చారా అని? ఆయన అమలుపరిచిండు. వాళ్ళ బాధ్యతగా ఒక ప్రధానమంత్రిగా ఒక పరిపాలిస్తున్నటువంటి పార్టీగా వాళ్ళు బాధ్యతను తీసుకున్నారు, అమలుపరిచిండు. ఈరోజు కూడా మేము కోరేది అదే. మీరు బీసీల గురించి మేము బీసీల బంధువులం, మేము అది చేసినాం, బీసీలకు ఇది చేసినామని చెప్పుకునే మీరు ఈ 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టించడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మేము కోరేది ఏంటంటే 100% 9th షెడ్యూల్లో పెట్టడానికి అర్హత ఉన్నటువంటి బిల్స్ ఇవి. కాబట్టి 100% 9th షెడ్యూల్లో పెట్టండి, ప్రొటెక్షన్ ఇవ్వండి, మా హక్కులను కాపాడండి అని అడుగుతున్నాం, బీసీల హక్కుల్ని. ఫైనల్గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు సంబంధించి చేస్తున్న ఇదంతా ఓకేనా మీకంటే? దీని మీద కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? గతంలో కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్కు సంబంధించి తీసుకోపోలేదు, లేకపోతే అఖిలపక్షం తీసుకోపోలేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి కాంగ్రెస్ మీద కూడా. మేము ఒక్క బీజేపీని అంటలే, ఈవెన్ కాంగ్రెస్ కూడా చేయాల్సినంత చేయలేదని చెప్పి మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం. కాంగ్రెస్ కులగణన చేసింది, డెడికేటెడ్ కమిషన్ పెట్టింది, జీవోలు ఇచ్చినాయి, అంతవరకు ఓకే, కాంగ్రెస్ను అంతవరకు అప్రిషియేట్ చేస్తాం. కానీ కాంగ్రెస్ బీజేపీ పైన ఎంత ప్రెషర్ పెట్టాలో అంత ప్రెషర్ పెట్టలేకపోయింది ఒకటి. రెండోది, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళేది జంతర్ మంతర్ దగ్గర నామమాత్రంగా
ధర్నా చేసి వచ్చిందే తప్ప ఒక అఖిలపక్ష సమావేశాన్ని రాష్ట్రంలో ఏర్పరిచి అఖిలపక్ష సమావేశంలో వాళ్ళకున్నటువంటి అనుమానాలని నివృత్తి చేసి ఇక్కడ నుంచి ఒక టీమును తీసుకెళ్ళి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని కలిసి ప్రెషర్ పెట్టుంటే అది ఇంకో తీరు ఉండేది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆయన మాట్లాడితే సామాజిక న్యాయం దేశంలో 50% సీలింగ్ బద్దలు కొడతామన్నటువంటి పెద్ద మనిషి మొన్న వర్షాకాల సమావేశాలు జరిగితే దాదాపు 30-35 రోజుల సమావేశాలలో ఒక్క నిమిషం కూడా ఈ బిల్లు గురించి పార్లమెంట్లో ప్రస్తావించలేదు. మరి ఆయనకు ఈ బిల్లు పైన అవగాహన ఉందా లేదా నాకు అర్థం కావడం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇవాళ వాళ్ళకు దాదాపు 39 పార్టీలు 235 మంది లోక్సభ సభ్యులు వాళ్ళ మద్దతున్నారు. 235 మంది సభ్యుల మద్దతుండి కూడా మీరు 42% రిజర్వేషన్ పార్లమెంట్లో సాధించకపోతే మేము ఎవరిని ఏమనాలండి? జయలలిత ఎంత 39 మంది లోక్సభ సభ్యులతో ఆమె తీసుకొచ్చింది ఆ రోజు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతున్న పార్టీ కాదు, అది కూడా వేరే పార్టీల మీద ఆధారపడి బతుకుతున్న పార్టీ. కాబట్టి మీకు 235 మంది సభ్యులు ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఎంత ప్రెషర్ పెట్టి మీరు అది సాధించుకొని రావచ్చు? కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతు లేదు. ఇవాళ ప్రజలకు కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిందంటే ఎవరు మన అవకాశాలను అడ్డుకుంటున్నారు, మోకాలు అడ్డం పెడుతున్నారు గమనించుకొని వాళ్ళకు మనం రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దానికి సంబంధించి కులగణన చేయడంతో పాటు డెడికేషన్ కమిటీ వేసింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించట్లేదు. బట్ దానికి సంబంధించి బీజేపీ మీద పోరాడాల్సినంత పోరాటం చేయలేదు అఖిలపక్షం సంబంధించి కానీ, లేకపోతే ప్రధానమంత్రి దగ్గర పోట్లాడడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొంచెం మెతక వైఖరి అవలంబిస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ముస్లిం 10% రిజర్వేషన్ అంటూ సౌకా చూపెట్టి బీసీలను మోసం చేస్తున్నాయి. సో రెండు పార్టీలు ఖచ్చితంగా బీసీలను మోసం చేస్తున్నాయి కాబట్టి కేవలం 9th షెడ్యూల్లో పెట్టడంతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలైతే సాధ్యమవుతుంది. లేదంటే ఇలాంటి లీగల్ ఇష్యూస్ మళ్ళీ ఇంకెవరైనా కోర్టుకెళ్తే వస్తుంది కాబట్టి కేవలం 9th షెడ్యూల్లో పెట్టడం మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఏకైక మార్గం అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.